రోజు ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేవలం తెలంగాణలో అడుగు పెట్టనేమో భారతీయ జనతా పార్టీని అనడంతో పాటు చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాడ్సే వారసులు, గాడ్సే సిద్ధాంతాల ముందుకు తీసుకెళ్తున్నారు, మేము గాంధీ సిద్ధాంతాల ముందుకు తీసుకెళ్తున్నాము, మత రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు, అభివృద్ధి చేయట్లేదు. అలాగే రాహుల్ గాంధీకి భయపడుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అందుకే పార్లమెంట్ లో మాట్లాడేందుకు మైక్ కూడా ఇవ్వట్లేదంటూ కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి. ఏం చెప్తారు? ఒకటి కాంగ్రెస్ పార్టీ అక్కడ కార్యక్రమం ఏంది? అహ్మదాబాద్ లో చింతన్ బయట కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితుల మీద స్టడీ చేసి ఏ రకంగా ప్రజలకు దగ్గర కావాలి, ఎన్నికల్లో గెలవాలి, ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ రకంగా గుడ్ గవర్నెన్స్ ఇచ్చి ప్రజా ఆమోదం పొందాలని స్టడీ చేయాలి. దాని మీద మమ్మల్ని తిట్టని కూర్చుంటే అది చింతన బయటకి ఎట్టేది. సో ఆ విషయానికి అనుకుందాం. ఆయన గాడిసి గురించి మాట్లాడినారు, లేదంటే సర్దార్ పటేల్ గురించి మాట్లాడినారు. ఎవరండి కాంగ్రెస్ పార్టీలో ఆ మహానాయకుల్ని అవమానం చేసింది, అవమానపరిచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? సర్దార్ పటేల్ ని అసలు మెజారిటీ మెంబర్స్ అందరు కూడా సర్దార్ పటేల్ ప్రధానమంత్రిగా వాళ్ళు కోరుకుంటే కాదు అని చెప్పేసి గాంధీ గారు, నెహ్రూ గారి యొక్క పేరు ప్రతిపాదించి నా మాట సాగాలని చెప్పి చూపించుకున్నది ఎవరు? గాంధీ నడిపించుకుని పటేల్ అన్యాయం చేసినారు. అంబేద్కర్ రాజ్యాంగ రచయిత. ఇప్పుడు శ్రీనివాస్ గారు గత చరిత్రను మీరేదో చూసినట్టుగా వక్రీకరించి ప్రజలకు ఏదో సంకేతాలు ఇవ్వాలనే ఉద్దేశం మీ రాజకీయ కుట్రలో భాగం కాదా? మీ అద్వానీ గారు బీజేపీ పార్టీని రథయాత్రతోని ప్రజల్లో తీసుకెళ్లిన అద్వానీ గారిని పెట్టించింది మీ మోడీ గారు కాదా? ఎన్నిసార్లు ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాదా? అంబేద్కర్ ఓడించి ఉంటే రాజ్యాంగాన్ని రూపకల్పించి అంబేద్కర్ మొత్తంగా కూడా అవమానపరిచి ఓడించింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ పేరు ఇప్పటికీ వాడుకుంటా ఉంటారు. అంబేద్కర్ యొక్క మూలాలు, అంబేద్కర్ యొక్క సిద్ధాంతం, అంబేద్కర్ యొక్క ఆలోచన మేము అమలు పరుస్తున్నాం కదా దేశం మొత్తంలో. మీరు ఏదైనా విగ్రహం అంబేద్కర్ గారి పార్లమెంట్ లో అంబేద్కర్ గారి ఫోటోను కూడా మీరు పార్లమెంట్ లో తీసేసిన వాళ్ళు అంబేద్కర్ గారు. ఒక్క నిమిషం పాయింట్ వద్దు. నేను వెంటనే మీకు అవకాశం ఇస్తాను ఎమ్మెల్యే గారు. ప్లీజ్ ఏ విధంగా దాన్ని ప్లీజ్ ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు, ఒక్క నిమిషం. అసత్యాలు మాట్లాడద్దు. ఆ సత్యాలు ఇప్పుడు అంబేద్కర్ గారిని ఢిల్లీ ఆడ శాసనసభలో అంబేద్కర్ గారి ఫోటో తీసేసి పార్లమెంట్ లో తీసేసి శ్రీనివాస్ గారు గతం కాదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద అభివృద్ధి చేయట్లేదు, ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైంది అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే ప్రస్తావించారు. నేను చెప్తాను సార్, ఉద్యోగాలు 10 years మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కేవలం 2,90,00,000 యొక్క ఉపాధి ఉద్యోగాలు ఇచ్చినారు 10 years లో. వేరే బీజేపీ సార్ 17,60,90,00,000 వరకు మేము ఉపాధి ఉద్యోగాలు ఇచ్చినాం 2024 వరకు 10 కాలంలో. మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క 25 ఇంకా నడుస్తున్న ప్రక్రియ మొత్తంగా కూడా ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, అనేక స్కీముల మీద మీరు లెక్క తీస్తే ఏ స్కీమ్ లో కూడాను చాలా ట్రాన్స్పరెంట్ గా ఆయా డిపార్ట్మెంట్ల వారిగా బ్యాంకుల ద్వారా ఇచ్చేటువంటి లోన్లు కావచ్చు, లేకుంటే ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకుంటే R&D కావచ్చు, లేకుంటే హెల్త్ సెక్టర్ కావచ్చు, ఈ రకంగా అనేక రంగాల్లో మా ప్రభుత్వం ఉద్యోగ కల్పన చేసింది, ఉపాధి కల్పన చేసింది. లక్షల యొక్క అన్ఎంప్లాయిడ్ యూత్ కి ముద్రా కింద లోన్ ఇచ్చి, లేకుంటే స్టార్టప్ కంపెనీల ద్వారా లోన్ ఇచ్చి సెటిల్ చేయించింది. మీరేం చేసినారు సార్? ఎందుకు సెకండ్ టర్మ్ యూపీఏ మొత్తంగా కూడాను 5 years మొత్తం డిస్టర్బ్ ఎందుకు అయింది? మీ నాయకులు ఎందుకు చేరిపోయినారు? ఎందుకు కోర్టులో కేసులు పడ్డాయి మీ నాయకుల మీద? ఇంత జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఆ మీటింగ్ లో చింతన చేయాల్సింది పోయి, ఆ మీటింగ్ లో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది పోయి, మమ్మల్ని తిట్టడానికి మీటింగ్ ఎందుకు? మమ్మల్ని తిడితే మీకేమన్నా ఓట్లు రాదా? ప్రజలు నిర్ణయాలు మొన్నగా 2 ఎమ్మెల్సీలకి రాష్ట్రంలో గెలిపించినారు.
మీరు కంటెక్ట్ చేయాలి. ఓకే శ్రీనివాస్ గారు.